కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. పంచాయతీరాజ్ శాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాధించిన ప్రగతిని వివరించిన జనసేన నేతలు రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి గట్టి బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ప్రశ్న రావణ్ వంటి వివాదాస్పద అంశాలపై వైసీపీ నాయకులు ఎందుకు అండగా నిలుస్తున్నారని జనసేన నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న అక్రమం జరిగినా దాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని, గతంలో జగన్ ప్రభుత్వంలో ఇది 20వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొండాల రామకృష్ణ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భీమశెట్టి రామ్కి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విధాలుగా బురద జల్లే ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే గతంలో కులం పేరుతో పెట్టి ఈసారి వచ్చి మతం పేరుతో ముందుకొచ్చారు. ఎటువంటి అర్హత లేని ఒక యూట్యూబర్ని రావణ్ అనే యువకుడిని తీసుకొని వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక నిందలు పెట్టి బూత్ మాటలు కూడా ఆడించి జనాల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తుంటే, మరో పక్క వైసీపీ ఏదో విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రకరకాల కుట్రలు జరుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా వీళ్ళ ప్రధాన టార్గెట్ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్లంటే ఈరోజు 151 సీట్లు ఉన్న పార్టీని ఒక అధపాతాలను తొక్కేస్తానని ఏవైతే అన్నారో ఆ విధంగానే 11 సీట్లు పరిమితం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి ఎలా బయటికి విడదీయాలని కుట్రలు పన్నారు. ఆ కుట్రలు ఏవి ఫలించలేదు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అస్థిరపరచాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ చేయనటువంటి కుట్రలు లేవు. అందులో మనం చూసాం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కోసం అమరావతి, మావిగనని, అలాగే మొన్న కాపు సామాజిక వర్గాన్ని అడ్డుకుపట్టి చేసినటువంటి రాజకీయం. కానీ ఈరోజు కొత్తగా దళిత క్రైస్తవులు అని చెప్పినట్టు ఒక మతాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా ఉన్న ఒక కులాన్ని, రెండింటినీ కూడా కలిపి ఈ ప్రభుత్వం మీద వాడాలి, ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేయాలి, మత ఘర్షణలు, కుల ఘర్షణలు జరగాలి అని చెప్పినటువంటి వైసీపీ చేస్తున్న ప్లాన్ని మీ అందరికీ కూడా ముందుంచడం కోసం, ప్రజలందరికీ ఉంచడం కోసం ఈరోజు పత్రికా సమావేశం